హాయ్ అండి. బైకర్ సినిమా అయితే ట్రైలర్ వచ్చేసింది. మరి శర్వానంద్ బైకర్ లో ఎలా కనిపిస్తున్నారు? చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇంత ముందు చూసిన సినిమాల కంటే కూడా చాలా స్లిమ్ గా, చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఆ, చాలా డెడికేషన్ తో చేసినట్టుంది ఆ సినిమా, బైకర్ సినిమా. ఆ ట్రైలర్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గేమ్స్ పట్ల సినిమాలు చాలా తగ్గిపోయినాయి. హిస్టారికల్ కథలు, అలాగే మాఫియా కథలు తప్ప యువతకు ఉపయోగపడేటటువంటి ఎలాంటి కథలు రావటం లేదు. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమా ఈ బైకర్ ఒక అద్భుతమైన కథగా ముందుకు వస్తుంది. చాలా బాగుంది ఆ ట్రైలర్ చూస్తుంటే. అందులో రాజశేఖర్ గారి లుక్ మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు ఆయన. మరి ఎలాంటి మోటివేటివ్ క్యారెక్టర్ కి రాజశేఖర్ గారు లాంటి వారు చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడబోతున్నామేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఆ ట్రైలర్ లో కనిపిస్తున్న మోటివేటివ్ డైలాగ్స్ కానీ, అలాగే ఆయన యాక్షన్, రాజశేఖర్ గారి యాక్షన్ కానీ అదిరిపోయింది. అంటే ఫ్యాన్స్ కోటిల ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారు కదా, దాన్ని కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు కదా రాజశేఖర్ గారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? రాజశేఖర్ గారు ఆయన కావాలని సినిమాలు మానేశాడు, కానీ ఆయనకు అవకాశాలు రాక కాదు. ఎందుకు మానేశారు ఆయన వ్యక్తిగతం, కానీ మళ్ళీ వచ్చారు ఆయన. ఖచ్చితంగా ఓ సెన్సేషనల్ సినిమాతో ముందుకు వచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ మీద మంచి సినిమాలు ఏం లేవు. ఇప్పుడు ఈ బైకర్ తర్వాత వస్తున్న సినిమా పెద్ది, అదొక స్పోర్ట్స్. దాన్ని కూడా జనాలు ఆదరించాలి. అలాగే ఈ బైకర్ సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యి శర్వానంద్ గారికి, రాజశేఖర్ గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.